రోడ్డు పక్కన పెట్టుకున్న డాబాలోని కౌంటర్ మీద అత్తగారు శారద కూర్చొని ఉంటే కోడలు అనామిక విసనకర్రతో విసురుతూ ఉంటుంది. కోళ్ళ, రోడ్డు పక్కనున్న మన డాబాలోకే ఎవరో తినడానికి రావడం లేదా? లేదంటే అన్ని డాబాలు మన డాబాలాగే తినేవాళ్ళు లేక ఖాళీగా ఉంటున్నాయా అని కోడలు అనామికని అత్తగారు శారద అడగగానే అనామిక వెటకారంగా ఇలా అంటుంది. అన్ని డాబాల దగ్గరికి వెళ్ళి చూసి రమ్మంటారా అత్తయ్య? వేటకారమా? లేదత్తయ్య, డాబా మీది మమ్మకారం అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక జంట సుధీర్, అంజలి ఆ దాబాలోకి వస్తారు. వాళ్ళని చూసిన అత్తాకోడళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఏందంటారు బాబూ? చికెన్, మటన్, ఫిష్ కర్రీలతో పాటు బిర్యానీలు కూడా ఉన్నాయి. వేడివేడిగా ఉన్నాయి బాబూ. తినే పదార్థాలు వేడిగా ఉన్నాయి, బాగుంది. కాని కూర్చుని తినాల్సిన చోటు మాత్రం కూల్గా లేదు. అసలే సమ్మర్, బయట ఎండ. అలాంటిది తినాల్సిన చోటు ఈ దాబా కూడా వేడిగా ఉంటే ఎలా చెప్పండి? మీరు కూర్చొని తింటా ఉండండి బాబూ. కూలర్ ఉంది, నేనెళ్ళి నీళ్లు పోసి ఆన్ చేస్తాను, చల్లగా వస్తుంది గాలి అని శారద చెప్పగానే సుధీరిక ఏమీ మాట్లాడకుండా అంజలిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అత్తాకోడళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. నేను ముందే చెప్పాను, ఈసారి సమ్మర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అత్తయ్య. ఏసీ పెట్టకపోయినా పర్వాలేదు, కనీసం కూలర్ అయినా పెట్టుకుందాం. డాబాలోకి వచ్చిన వాళ్ళని చల్లని కూలర్ గాలి తగలగానే సంతోషపడతారు, తింటారని చెప్పా. కాని మీరే వినిపించుకోలేదు అని అంటూ ఉండగా తండ్రి కొడుకులు ప్రసాదు, రమేష్లు అక్కడికొచ్చారు. అత్తాకోడళ్ళు ఆ దాబాని వాళ్లకప్పగించి ఇంటికొస్తారు. అనామిక బెడ్రూంలోకి వెళ్లి పడుకుంటుంది. అప్పుడే అన్నా చెల్లెళ్ళు హరీష్, భవ్యలు కలిసి శారద దగ్గరికొచ్చారు. నానమ్మ, మమ్మీ ఎక్కడుంది? తాళనొప్పుకుందని పడుకుందరా మనవడ. చెల్లి, వెళ్ళి మమ్మీని పిలుచుకురా. అలాగే అన్నయ్య అని భవ్య అక్కడి నుంచి వెళ్లబోతుంటే శారద కల్పించుకొని, ఏయ్ ఆగవే, చెట్టంత మనిషిని, నేనిక్కడ మీ కళ్ళ ముందున్నాను కదా. ఏ చెట్టు నానమ్మా? పొడుగు చెట్ట, పొట్టు చెట్ట? అని భవ్య అనగానే ముసిముసిగా నవ్వుతూ ఉంటాడు హరీషు. శారద కోపంగా వాళ్ళిద్దరినే చూస్తూ ఉంటుంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావే? నానమ్మతో తెలుగు మాట్లాడుతున్నాను నానమ్మ. అయ్యో చెల్లి, నానమ్మ ఉద్దేశం అది కాదు. నానమ్మను పట్టుకుని పొట్టు చెట్ట, పొడుగు చెట్ట అని అన్నావు కదా, ఆ మాట గురించి అడుగుతుంది. అంతేనా నానమ్మా? అవునరా మానవడా, నన్ను చూస్తుంటే నీకు తెలియడం లేదా మనవరాలా? సారీ నానమ్మ, నువ్వు పొట్టు చెట్టు కదూ. శారదకి కోపం వస్తుంది. నాకు మాత్రం భయం రావడం లేదు నానమ్మా. చెల్లి, నానమ్మతో వేసిన జోక్స్ చాలు గాని ముందు నువ్వు వెళ్ళి మమ్మీని పిలుచుకురా. మళ్ళీ అదే మాట. నేను ఇక్కడ ఉన్నాను కదా, మీకేం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాగా. నాకు చెల్లికి ఆకలవుతుంది నానమ్మా, మా ఇద్దరికి అన్నం పెట్టవు అని హరీష్ చెప్పగానే శారద భవ్యని చూస్తూ, యారా మనవడా, దానికి ఆకలి అయితే అది చెప్పుద్ది కదా. ఇప్పటి వరకు మాట్లాడిన నోరు ఆకలవుతుందని చెప్పడానికి రెడీగా లేదా? ఉంది నానమ్మ, నువ్వేదో అడుగుతావు, నాకది సిల్లీగా అనిపిస్తుంది. నేనేమో చిలిపిగా ఒక కౌంటర్ వేస్తాను, నువ్వు బాధపడతావు. మనిద్దరికి ఇదంతా అవసరమా చెప్పు? సర్లేరా మానవడా, ఇద్దరికి అన్నం పెట్టుకొస్తానుండండి. నానమ్మ, ప్లేట్లో కాదు, లంచ్ బాక్సుల్లో పెట్టుకురా. లంచ్ బాక్సులో ఎందుకురా మానవడా? ఇప్పుడు ఎండాకాలం సెలవులు ఇచ్చేశారు కదా, లంచ్ బాక్సులు తీసుకెళ్లి ఎక్కడ తింటారు అని శారద అడగగానే వెటకారంగా భవ్య ఇలా అంటుంది. చెరువులో కూర్చొని తింటాం నానమ్మ అని చెప్తుంది. శారద గుర్రుగా భవ్య వైపు చూస్తూ తనలో తాను, వెటకారంలో తల్లికి తగ్గ కూతురు, ఎంతైనా కోడల రక్తం ముద్దే కదా అని అనుకుంటూ ఉండగానే, నానమ్మ చూసింది చాలు. నువ్వలా చూస్తే భయపడ్డానికి నేనేమి తాతని కాదు, నీ మనవరాలు భవ్యని, మా నాన్న కూతుర్ని. నువ్వెళ్ళి లంచ్ బాక్సులో అన్నము కూర వేసుకొనిరా. వెళ్ళు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అలాగే మనవరాలా అని పిల్లల్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. పిల్లలు హరీషు, భవ్యలు మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, నీకొచ్చిన ఐడియా సూపర్గా ఉంది. చెరువులో పడవ, ఆ పడవకి గొడుగు. చెరువులోని చల్లని నీళ్లకు పడవలో గొడుగు కింద కూర్చుని
అన్నం తింటుంటే భలే హాయిగా ఉంటుంది. ఈరోజు కూడా అలాగే చేద్దాం చెల్లి. అందుకే కదా లంచ్ బాక్స్లలో అన్నం కూర పెట్టమని చెప్పింది. నానమ్మ లంచ్ బాక్సులు తీసుకొని రాగానే మనం ఇక్కడి నుంచి చెరువు దగ్గరికి వెళ్దాం. పడవలో కూర్చొని చల్లగా అన్నం తిందాం. అలాగే అన్నయ్య అని అంటూ ఉండగా శారద లంచ్ బాక్సులు తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇదిగోండర్రా లంచ్ బాక్సులు. ఎక్కడ తింటారో ఎట్టా తింటారో ఇక మీ ఇష్టం. అయినా రోజు మీ మమ్మీ ఇట్టాగి మీకు లంచ్ పెడతా మనవడా. అవునానమ్మా అని చెప్పి శారద ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని పిల్లలు హరీషు భవ్యలు ఆ ఎండవేళ ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. ఇక శారద చెక్క కుర్చీలో కూర్చొని విసనకర్రతో విసురుకుంటూ ఉంటుంది. అప్పుడే దిగులుగా అనామిక శారద దగ్గరికి వచ్చింది. కోళ్ళ కొంచెం నీళ్ళు ఇవ్వమంటావా? నీళ్లతో పాటు టీ కూడా పెట్టద్దయ్యా. బాగా తలనొప్పిగా ఉంది. ఎంత ఎండలో టీ ఏం తాగుతావే? కొండలోంచి చల్ల నీళ్ళు తీసుకొస్తాను. ఐదాగు కొంచెం ప్రాణం చల్లబడుతుంది. ఏం ఎండాకాలమో ఏమో అత్తయ్య. హైవే పక్కన దాబా పెట్టుకుంటే బిజినెస్ బాగా అవుతుంది కదా అని అనుకుంటే కొంతకాలం బాగానే నడిచింది. ఈ ఎండాకాలంలో ఏమైందో ఏమో దాబా వ్యాపారం పూర్తిగా డల్ అయిపోయింది. రాబడైతే అంతా తగ్గిపోయింది అత్తయ్య. తగ్గిపోయింది కదా అని దిగులు పడితే తలనొప్పి తెచ్చుకుంటే రాబడి పెరుగుద్దా కోళ్ళ? లేదుగా. కొంచెం రిలాక్స్డ్ గుండు. అప్పుడు ఏదైనా మంచి ఆలోచన వచ్చుద్దిగా. ఎక్కడా లేని సౌకర్యాలన్నీ మన దాబాలో ఏర్పాటు చేశాం కదా అత్తయ్య. అయినా దాబాలోకి తినడానికి రావడం లేదంటే సమస్య ఎక్కడున్నట్టు? లోకం పోకడ తెలియంది కాదుగా కోళ్ళ. నేనెంత ఆలోచన చేసినా నాకు మాత్రం ఏం తెలుస్తుంది చెప్పు నువ్వే. సరేలే అత్తయ్య, దాబా గురించి నేను ఏదో ఒకటి చేస్తాను గాని ఇంతకీ హరీష్ భవ్య ఎక్కడికి వెళ్లారత్తయ్య? ఆకలి అన్నారు. అన్నం పెడతానంటే వద్దని లంచ్ బాక్స్లో పెట్టించుకున్నారు. లంచ్ బాక్సులు తీసుకుని వెళ్ళిపోయారు. అయినా పిల్లలకి రోజు లంచ్ బాక్సులు కడుతుంది నేనే కదా కోళ్ళ. అవునత్తయ్య, పిల్లలు రోజు లంచ్ బాక్సులు తీసుకెళ్లి ఎక్కడ తింటున్నారో తెలుసా? తెలీదత్తయ్య. పిల్లలు లంచ్ బాక్సులు తీసుకొని ఎక్కడికి వెళ్లి తింటున్నారో తెలుసుకుంటాను. ఏదో చెట్టు కింద తోటి పిల్లలతో కలిసి తింటున్నారంట. ఇప్పుడు నువ్వు పిల్లల గురించి కాదులే ఆలోచించాల్సింది, రోడ్డు పక్కన పెట్టినా మన దాబా గురించి. అయితే దాబా దగ్గరికి వెళ్తానత్తయ్య అని చెప్పి అనామిక ఇంట్లో నుంచి గొడుగు పట్టుకుని దాబా దగ్గరికి వచ్చింది. అప్పుడు అనామిక పిల్లల నవ్వులు కేరింతలు వినబడతాయి. అటుగా చూస్తుంది. దాబాకి కొంచెం దూరంలో చెరువు కనబడుతుంది. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు కనిపించరు. ఆసక్తిగా వాళ్ళ దగ్గరికి వస్తుంది అనామిక. హరీషు భవ్యలు చెరువు నీళ్లలో ఉన్న గొడుగు పడవలో కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు. అనామిక కూడా పడవలో కూర్చుంటుంది. అప్పుడు తనకి చాలా కూల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడ. ఓహో పిల్లలు, ఈ కూలింగ్ కోసమేనా లంచ్ బాక్సులు ఇంటి నుంచి తెచ్చుకుని మరీ ఇక్కడికి వచ్చి తింటున్నారు? అవును మమ్మీ అని చెప్పగానే అనామికకి ఒక ఐడియా వచ్చింది. తనలో తాను, చెరువు దాబా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఇంతవరకు ఎవ్వరూ ఇలా చేసింది లేదు. మొదటిసారి నేను చేస్తాను. చెరువు మీద దాబా కడతాను. చూసేవాళ్లకు కూడా కొత్తగా ఉంటుంది, వెరైటీగా అనిపిస్తుంది. పైగా సమ్మర్ కనుక కావలసిన కూలింగ్ ఉచితంగా వస్తుంది. దాంతో చాలా మంది దాబాకు వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ కూడా బాగా జరుగుతుందనే నమ్మకం ఏర్పడింది. అత్తయ్య కూడా ఈ విషయం అంతా అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుని 2-3 రోజుల్లో చెరువు మీద ఒక దాబాని ఏర్పాటు చేస్తుంది. ఆ దాబా దగ్గరికి అత్తగారు శారదను తీసుకుని వస్తుంది అనామిక. ఎంత దూరం ఎవరొత్తారు కోళ్ళ? వస్తారత్తయ్య, మీరు చూస్తూ ఉండండి మన బిజినెస్ ఎంత అభివృద్ధి చెందుతుందో అని చెప్పి శారదని తీసుకుని హైవే దగ్గరికి వస్తుంది. అక్కడ పెద్దగా వెల్కమ్ టు సమ్మర్ దాబా అనే బోర్డు పెడుతుంది. అది చదువుతుంది శారద. ఎలా ఉంది అత్తయ్య? చాలా బాగుంది కోళ్ళ. పగలంతా ఎట్టాంటి ఖర్చు లేకుండా డాబా నడుస్తుంది. ఒక రాత్రి వేళ మాత్రం కలర్ స్లైడ్స్ వేసుకోవాలి, అంతేనా? అంతే అత్తయ్య. ఏదేమైనా నువ్వు సూపర్ కోళ్ళ. పద మన బిజినెస్ చూసుకుందాం అని శారద అంటుంది. ఇక అనామిక శారద ఇద్దరు కలిసి చెరువు దగ్గర అనామిక ఏర్పాటు చేసిన దాబా దగ్గరికి వెళ్తారు. అత్తాకోడలు అనామిక శారదకి ఈ సరికొత్త చెరువు డాబా బాగా కలిసొస్తుంది. మంచి బిజినెస్ కూడా అవుతుంది. వాళ్ళ కుటుంబం ఎటువంటి ఆర్థిక కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అది మిట్ట మధ్యాహ్న వేళ.
సూర్యుడు లావాలా మండుతుంటే సిటీ రోడ్లన్నీ జనాలు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అప్పుడే సిటీలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న సాఫ్ట్వేర్ భార్యాభర్తలు అనామిక రమేష్లు అయిష్టంగా ముఖం పెట్టి బాల్కనీలోకొచ్చారు. అంతే, వేడిగాలి రయ్యుమంటూ తగిలింది. ఇంకేముంది, వాట్ ఇస్ దిస్ రామ్? దిస్ ఇస్ సమ్మర్ అను. పవర్ కట్లు తప్పవు. సమ్మర్లో వాటర్ కష్టాలు తప్పవు. గాలి కూడా ఇంత వేడిగా? ఓ మై గాడ్, ఇక లైఫ్ లీడ్ చేయడం ఎలాగా? అందుకే నువ్వు మీ ఆఫీస్లో మాట్లాడి వర్క్ ఫ్రం హోమ్ తీసుకో. నేను మా ఆఫీస్లో మాట్లాడి వర్క్ ఫ్రం హోమ్ తీసుకుంటాను. అప్పుడు పిల్లలతో హాయిగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. అక్కడే ఇద్దరం వర్క్ చేసుకుందాం. ఆ పల్లెటూరుకా? ఇంత సమ్మర్లో నేను రాను రామ్. సిటీలోనే సమ్మర్ కష్టాలు ఇలా ఉన్నాయంటే ఇక పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి. నేనైతే రాను. పల్లెటూరులో సమ్మర్ కష్టాలు ఎక్కువగా ఉంటాయనేది నీ అపోహ మాత్రమే అను. ఎక్కడైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్య ఉండదు. అయినా పల్లెటూరులో ఉన్న అమ్మవాళ్ళింటిని నువ్వెప్పుడూ చూడలేదు కదా. ఇంతవరకు చూడలేదు, ఇక మీదట కూడా చూడను. అసలు నాకు పల్లెటూర్లు అంటేనే నచ్చదు. మన కండిషన్ని నువ్వు మర్చిపోయావా? లేదను, నాకు గుర్తుంది. అందుకే నేనెప్పుడు నిన్ను అమ్మవాళ్ళింటికి వెళ్దామని ఫోర్స్ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నానంటే సమ్మర్ ఇక్కడికంటే ఊర్లోనే అమ్మవాళ్ళింటి దగ్గర హాయిగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. పిల్లలతో వెళ్తే చాలా సందడిగా ఉంటుందను. సారీ రామ్, నేను రాలేను. కాదనకను, వెళ్దాం. నీకు నచ్చకపోతే వెంటనే వచ్చేద్దాం నన్ను ఇబ్బంది పెట్టొద్దు రామ్ అని చెప్పి అనామిక హాల్లోకొచ్చింది. సోఫాలో కూర్చుంటుంది. అను, మనకు హరీషు భవ్యలు పుట్టినప్పుడు కూడా పల్లెటూరుకి వెళ్దామని నేను అడగలేదు. ఇదేమిటి ఈసారి ఎంతసేపు పవర్ పోయింది? ఇలా అయితే పిల్లలు లేస్తారే అని అనామిక అంటుండగానే హరీషు భవ్యలు నిద్రలేచి వాళ్ళ దగ్గరికి వస్తారు. మమ్మీ, ఏసీ ఎందుకు ఆఫ్ చేసావు? నేను ఆఫ్ చేయలేదు హరి, పవర్ పోయింది. ఇక్కడుంటే ఇలాగే ఉంటుంది. ఎలాగో హాలిడేస్ కదా, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్తే నువ్వు వినలేదు. అవును మమ్మీ, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇప్పుడు ఎలాగో మాకు హాలిడేస్ కదా. మీకుంటే సరిపోతుందా బేబీ? మాకు కూడా సమ్మర్ హాలిడేస్ ఉండాలి కదా. మీకు లేనప్పుడు మీరు రాకండి మమ్మీ. నన్ను అన్నయ్యని నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి రండి. నేను అన్నయ్య నానమ్మ తాతయ్యలతో ఆడుకుంటాం. నో నో బేబీ, ఆ ఊరికొద్దు. ఇక్కడికంటే అక్కడ ఎక్కువగా పవర్ కట్ ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అయ్యో మమ్మీ, నువ్వు నానమ్మ వాళ్ళ ఇల్లు చూడలేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు. చూసుంటే నువ్వు అక్కడే ఉంటావు. అంత బాగుంటుంది తెలుసా. నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాటర్ ప్రాబ్లమే లేదు, ఇంతవరకు రాలేదు. అలా తాతయ్య ప్లాన్ చేశాడు. వర్షం నీరు వృధా కాకుండా ఒక బావి తవ్వి ఆ బావిలోకి నీళ్లు వెళ్లేలా ప్లాన్ చేశాడు. ఆ బావిలోనే బోరు వేశాడు. అదీ కాక ఇంటి చుట్టూ పచ్చని చెట్లు పెంచాడు. చల్లని నీడుంటుంది, చల్లని గాలొస్తూ ఉంటుంది. తాతయ్య వాళ్ళు ఆ చెట్ల నీడ కిందే కూర్చుంటారు, భోజనం చేస్తారు, పడుకుంటారు. నేచురల్ కూలింగ్ ముందు ఏసీ నుంచి వచ్చే కూలింగ్ ఏ మాత్రం సరిపోదు మమ్మీ అని పిల్లలు చెబుతూ ఉంటే అనామికకి కోపం వస్తుంది. గట్టిగా కోపంగా ఇలా అంటుంది, షటప్ పిల్లలు, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అని చెప్పగానే ఇక ఏమీ మాట్లాడకుండా హరీషు భవ్య ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సరిగ్గా అదే సమయంలో పల్లెటూర్లో తన ఇంటి పెరట్లో చెట్టు నీడలో ఉన్న శారదా ప్రసాదు, శారదా, నేను వద్దు అని ఎంత చెప్పినా వినకుండా ఇంటి చుట్టూ చెట్లను పెట్టి ఎంతో మంచి పని చేశావు. ఈ రోజు మనకి ఎంతగా ఉపయోగపడుతున్నాయి ఈ చెట్లు. చెట్లని మనం కాపాడితే మనల్ని చెట్లు కాపాడతాయని ఆ రోజు నేను చెప్పింది ఈ రోజు మీకు వాస్తవం అనిపిస్తుంది కదండి. అవును శారదా, లేదంటే ఈ ఎండకి ఎంతగానో బాధపడేవాళ్ళం. రాత్రి పగలు ఇట్లా చెట్ల కిందే మన జీవితం గడిచిపోతుంది. ఎంత ఎండగొట్టినా మనకి మాత్రం చల్లని నీడొస్తుంది. ఎంత వేడిగాలి వీచినా మనకి మాత్రం చల్లటి గాలే వస్తుంది. మనకు తోడు మానవుడో మానవరాలుంటే ఇంకా సందడిగుండేది. కానీ సిటీ సాఫ్ట్వేర్ కాళ్ళు అనామేకాకే పల్లెటూరు అంటే నచ్చదు, మనం అంటే నచ్చదు. ఆవిడ కరెన్సీ అనామేక కదా, అందుకే అన్ని కరెంటుతో నడిచేవి,
కరెంటుతో ఇచ్చేవి కావాలి. ఇట్లాంటి నచ్చవు. సిటీకి అలవాటు పడిన జీవితాలు కదా శారద వాళ్ళవి. వాళ్ళు అక్కడే ఉంటారులే, ఇక్కడ ఉండలేరు. మనం ఇక్కడే ఉంటాం, వాళ్ళ దగ్గర ఉండలేం. ఎంతమంది సిటీలో జాబ్ చేస్తూ ఊర్లో ఉన్న అమ్మా నాన్న దగ్గరికి రావడం లేదు, చూడడం లేదు. వాళ్ళ పిల్లల్ని సెలవులకు వచ్చినప్పుడు తాతయ్య నానమ్మల దగ్గరికి పంపించడం లేదు. అది వాళ్ళకుండాలి శారదా, మనం అనుకుంటే ఏం లాభం చెప్పు. అంతేలేండి, కొడుకు కోడలు మన దగ్గర ఉంటారని అనుకున్నాం. కానీ కొడుకు సిటీలో జాబ్ చేస్తూ సిటీ అమ్మాయి అనామికని ప్రేమించాడు, మనల్ని ఒప్పించాడు, పెళ్లి చేసుకున్నాడు. 4 రోజులు కూడా మన దగ్గర లేడు. కోడలికి జాబ్ వచ్చిందని కాపురం సిటీకి మార్చారు. కాన్పులు కూడా అక్కడే చేయించుకుంది. ఇప్పుడు మనం ఎన్ననుకున్నా, ఎంత బాధపడినా లాభమే ఉండదులే శారదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అన్నం తింటూ ఉంటారు. శారద ప్లేట్స్ తీసుకొని వెళ్ళిపోతుంది. సాయంత్రం బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న అనామిక దగ్గరికి పిల్లల్ని తీసుకుని రమేష్ వస్తాడు. వాళ్ళని చూసిన అనామిక, మళ్ళీ నానమ్మ ప్రోగ్రాం పెట్టుకొని వచ్చారా? నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలనున్నా నువ్వెలాగో పంపించావు కదా, అందుకే మా డాడీని తీసుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, వెళ్ళండి అని చెప్పగానే రమేషు పిల్లల్ని తీసుకుని అదే అపార్ట్మెంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాడు. ఇక వర్క్ చేసుకుంటున్న అనామిక, రామ్ పిల్లలు చెప్పినట్టుగా అత్తయ్య వాళ్ళ ఇల్లు అంత బాగుంటుందా? ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడతాను, ఇల్లంతా చూపించమని అడుగుతాను అని చెప్పి అనామిక ప్రసాద్కి వీడియో కాల్ చేస్తుంది. శారదా ప్రసాదులు ఇద్దరు చల్లని గాలికి చెట్ల దగ్గర కూర్చొని సంతోషంగా ఫోన్ మాట్లాడతారు. పిల్లల గురించి అడుగుతారు వాళ్ళిద్దరు. అనామిక వివరాలు చెప్తుంది. అలా వీడియో కాల్ ద్వారా శారదా ప్రసాదులు ఉండే ఇంటిని చూస్తుంది అనామిక. ఆ రోజు గడిచిపోతుంది. ఓ 2 రోజుల తర్వాత పిల్లలు పదే పదే నానమ్మ తాతయ్య ఇంటికి వెళ్తామని గోల చేస్తూనే ఉంటారు. సరే పిల్లలు, రెడీ అవ్వండి, మనం నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం. అక్కడ అన్నీ బాగుంటేనే అక్కడ ఉందాం, లేదంటే నాతో పాటు వచ్చేయాలి. ఏమంటారు? సరే మమ్మీ, నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నువ్వే ఇంకా ఉందామని అంటావు చూడు. అవును మమ్మీ, నువ్వు అక్కడే ఉందామని అంటావు అని హరీషు భవ్య సంతోషపడుతూ చెబుతూ ఉంటారు. కారులో పిల్లల్ని తీసుకుని అత్తగారు శారద ఉంటున్న పల్లెటూరికి బయలుదేరింది సిటీ కోడలు అనామిక. రమేష్ డ్రైవింగ్ చేస్తున్నాడు. పిల్లలు వెనక సీట్లో కూర్చున్నారు. రమేష్ అనామిక ప్రేమగా మాట్లాడుకుంటూ కారులో వెళ్తూ ఉంటారు. 2 గంటల సమయం తర్వాత పచ్చని చెట్ల మధ్యలో ఉన్న పెద్ద మట్టి ఇంటి ముందు కారు ఆగింది. ఆ కారు సౌండ్ విని శారదా ప్రసాదులు కారు దగ్గరికొస్తారు. పిల్లలు హరీషు భవ్యలు కారు దిగి వాళ్ళ దగ్గరికొస్తారు. రమేష్ అనామిక ఇంట్లోకి వెళ్తారు. అనామిక ఇంటి చుట్టూ ఉన్న చెట్లను చూస్తూ అక్కడ ఉన్న చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. చల్లటి వాటర్ తీసుకుని సిటీ కోడలు అనామిక దగ్గరికొచ్చింది పల్లెటూరు అత్తగారు శారద. ఆ వాటర్ తాగాక, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అత్తయ్య? మట్టి ఫ్రిడ్జ్ ఉంది కోళ్ళ. వావ్ అత్తయ్య, వాటర్ భలే కూల్గా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు రామ్ మీ గురించి, చెట్ల గురించి, ఇంటి చుట్టూ ఉన్న చల్లని వెదర్ గురించి చెప్తూ ఉంటే నేను ఏమో అనుకున్నాను అత్తయ్య. వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ ఎండలా ఏ మాత్రం లేదు. అందుకే కోళ్ళ, సమ్మర్ రాగానే ఇక్కడికి రమ్మని చెబుతా ఉంటాను. ఇప్పుడు నేను చూశాను కదా అత్తయ్య, ఇక్కడి నుంచి ప్రతి సమ్మర్కి ఇక్కడికే వస్తాం. ఏ మాత్రం హాలిడేస్ దొరికినా వస్తాం, మీతో స్పెండ్ చేస్తాం, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. సరే కోళ్ళ, తినటానికి ఏం చేయమంటావు? ఏదైనా ఓకే అత్తయ్య, మీరు ఇబ్బంది పడకండి, ఏది అందుబాటులో ఉంటే అదే చేయండి అని అనామిక చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ ఆ రోజు భోజనం చేస్తారు. అనామికకి తన అత్తగారిల్లు చాలా బాగా నచ్చింది. చల్లని చెట్ల కింద కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆ కుటుంబం. పల్లెటూరంటే ఎలాంటి వసతులు లేక ఇబ్బంది పడాల్సి వస్తుందని పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా భర్తని గాని తను గాని పిల్లల్ని గాని ఏనాడు ఆ పల్లెటూరికి పంపించలేదు అనామిక. కానీ ఎండాకాలంలో సిటీలో వారు పడుతున్నటువంటి కష్టాలని చూశాక పల్లెటూరులో ఏ ఇబ్బంది ఉండదు అని రమేష్ చెప్పాక అనామిక పల్లెటూరులో తన అత్తగారిల్లు ఎలా ఉంటుందా చూడ్డానికని వచ్చింది. ఇక అక్కడి పచ్చని వాతావరణం, ఇంటి చుట్టూ ఉన్న చెట్లు అంతా నచ్చాక ఇక ఎలాంటి హాలిడేస్ వచ్చినా
పల్లెటూరికే రావాలని అనామిక గట్టి నిర్ణయం తీసుకుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.